వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 కరెంట్ అఫైర్స్ రాబోయే జీపీఓ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి. సుప్రీంకోర్టు 3 కొత్త జడ్జిలు కేంద్రం ఆమోదం. దేశంలోని వివిధ హైకోర్టు పనిచేస్తున్న 3 జడ్జిలు గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లాంఛనంగా నియమితులయ్యారు. కన్నడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి అజారియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చంద్రకర్కు సుప్రీంకోర్టు జడ్జిల పదవితో కల్పించాలంటూ కొలీజియం సోమవారం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారి నియామకాలను కేంద్రం ఖరారు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో ఈ విషయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై శుక్రవారం వారి చేతి పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ కే శ్రాయల్ పదవి విరమణతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకం జరిపారు. 1965 మార్చి 23న అహ్మదాబాద్లో జన్మించిన జస్టిస్ అజారియా 1989లో అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో స్నాతకోత్తర విద్య పూర్తి చేశారు. అంతకుముందే 1988 ఆగస్టులో న్యాయవాదిగా ప్రారంభించిన ఆయన 2011 నవంబర్ 21న అహ్మదాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబర్ పూర్తికాల న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఉత్తమ చిత్రం కల్కి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. జూన్ 14న హైటెక్స్లో ప్రదానం. గద్దర్ సినీ పురస్కారం 2020 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాన్ని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024 ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 ఏడి ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి 2898 ఏడి, లక్కీ భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా, చిన్న చిత్రాలు 35, చిన్న కథ కాదు, కమిటీ, కుర్రోళ్లు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్ర విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏదీ ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కార జాబితాలో చోటు కల్పించలేదు. దిల్రాజు వెల్లడించారు. పురస్కారాల ఎంపిక కోసం నటుడు మురళీమోహన్ నేతృత్వంలో మరో జ్యూరీని ఏర్పాటు చేశారు. జూన్ 14 హైదరాబాద్లోని హైటెక్స్లో పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులతో పాటు ఎఫ్డీఎస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అవార్డుల ఎంపిక వివరాల జాబితా అందజేసింది. విడుదల వివరాలు. ఉత్తమ చిత్రం కల్కి 2898 ఏడి, ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేల్, ఉత్తమ తృతీయ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధికి ఉద్దేశించిన ఉత్తమ చిత్రం కమిటీ, కుర్రోళ్లు, ఉత్తమ బాల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ చారిత్రక చిత్రం రజాకార్, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు యదువంశీ కమిటీ, కుర్రోళ్లు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఐ, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, ఉత్తమ సహాయ నటుడు ఎస్.జె. సూర్య సరిపోదా శనివారం. పుష్ప 2కి మూసూకి అగ్గిరవల. ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్ మత్తువదలరా 2, ఉత్తమ బాలనటులు మిస్టర్ అరుణ్ దేవ్, పోతుల బేబీ హరిక చిన్న కథ కాదు మెర్సీ కిల్లింగ్, ఉత్తమ కథ రచయిత శివ పాలడుగు మ్యాజిక్ షాప్ మూర్తి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి, ఉత్తమ గీత రచయిత చంద్రబోస్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ ఎడిటర్ నవీన్ సూలి, ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామె, ఉత్తమ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య, ఉత్తమ కళా దర్శకుడు నితిన్ జిహానీ చౌదరి కల్కి 2898 ఏడికి, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను రజాకార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి 2898. స్పెషల్ జ్యూరీ పురస్కారాలు. దుల్కర్ సల్మాన్ కథానాయకుడు లక్కీ భాస్కర్, అనన్య నాగల్ల కథానాయిక పొట్టేల్, సుజిత్ సందీప్ దర్శకులు ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి నిర్మాత రాజు యాదవ్. షరియా అబ్దుల్లా మత్తువదలరా 2 ర్యాంప్ గీతం. తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్ రచయిత వెంటాల జయదేవ. వరి మద్దతు ధర పెంపు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాలు. వానాకాల పంట మద్దతు ధర పెంపు ఇలా: క్వింటాల్ వరి రూ. 69 పెంచిన తర్వాత 2349. వరి ఏ గ్రేడ్ 69 పెంచిన తర్వాత
389, రాగులు 596 పెంచిన తర్వాత 4886, జొన్నలు 328 పెంచిన తర్వాత 3699, మొక్కజొన్న 175 పెంచిన తర్వాత 2400, సజ్జలు 150 పెంచిన తర్వాత 270. ఇందులో మెయిన్ వరి, రాగులు, జొన్నలు గుర్తుంటే చాలండి, మిగతా అవసరం లేదు. వికసిత కృషి సంకల్ప్ అభియాన్, లాకోన్స్ DNA పరీక్షకు పేటెంట్, ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025, ఇందిరమ్మ అమృత పథకం,